ఇద్దరు స్టార్ హీరోలతో ఒక సినిమా చేయడం అంటే దర్శకులకు కత్తి మీద సాములా మారింది. అలాంటి కత్తి మీద సాము లాంటి పనిని అలవోకగా చేసేశాడు డైరెక్టర్ రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఆస్కార్ అవార్డే సాధించింది. అయితే అంత పకడ్బందీగా చేసినా కూడా జక్కన్నకు ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ తప్పలేదు. రామ్ చరణ్ ను ఎక్కువ చూపించడాన్ని, ఎన్టీఆర్ ను తక్కువగా చూపించడాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ జక్కన్నపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వారిద్దరి పాత్రలు సమానంగానే డిజైన్ చేశాను అని చెప్పినా కూడా వారు వినలేదు. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత అంతే హైప్ తో వస్తున్న మరో మల్టీ స్టారర్ వార్ 2. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 పైనే ప్రస్తుతం ఇండస్ట్రీ కళ్ళన్నీ ఉన్నాయి అంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఎన్టీఆర్, హృతిక్ పాత్రలపై బోలెడన్ని సందేహాలు మూవీ లవర్స్ ను వెంటాడాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ చూశాక అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇద్దరు హీరోలు ఉంటే వారిద్దరికి సరిసమానమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు డైలాగ్స్ ను కూడా పెట్టి కట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక వార్ 2 ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ట్రోల్స్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత లెక్కలు తారుమారయ్యాయని చెప్పొచ్చు. మొదట హృతిక్ ఎన్టీఆర్ ను డామినేట్ చేస్తాడు అని ట్రోల్ చేసిన వారే ట్రైలర్ చూశాక హృతిక్ నే ఎన్టీఆర్ డామినేట్ చేసేలా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హృతిక్ తో కనిపించిన ప్రతి సన్నివేశంలో డి అంటే డి అనే రేంజ్ లో సీన్స్ ఉన్నాయి. వార్ 2 లో ప్రతి సీన్ కసితో చేసినట్లు కనిపించాడు ఎన్టీఆర్. కొన్ని సీన్స్ లో ఫ్యాన్స్ చెప్పినట్లే హృతిక్ ను సైతం డామినేట్ చేసినట్టు కనిపించాడు. ట్రైలర్ లో ప్రతి సీన్ లో హృతిక్ ను ఎన్టీఆర్ మించిపోయినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొందరు వీరాభిమానులు. మొత్తానికి వార్ 2 ఇద్దరు సైనికుల మధ్య యుద్ధం అని చెప్పడం కన్నా ఇద్దరు స్టార్ హీరోల మధ్య యుద్ధం అని చెప్పొచ్చు. లుక్ పరంగా హృతిక్ ను కొట్టేవారే లేరు. వార్ 2 లో కూడా అదే రేంజ్ లో కనిపించాడు. స్టైలిష్ మేనరిజం తో ఆకట్టుకున్నాడు. అయితే యాక్టింగ్ లో ఎవరూ తగ్గలేదు. ఇంకా ఆ మాటకొస్తే నటనలో ఎన్టీఆర్ ను కొట్టేవారు లేరు. అది ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ఇద్దరిని సమ ప్రాధాన్యతను ఇచ్చి అయాన్ తెలుగు అభిమానుల ఆగ్రహం నుంచి తప్పించుకున్నాడు. ట్రైలర్ వరకు ఇది ఓకే. సినిమాలో ఏ చిన్న తేడా వచ్చినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉగ్రరూపం దాలుస్తారు అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి వార్ 2 ఎవరికి వారు వన్ సైడ్ అయ్యేలా చేస్తుంది. ఎవరు ఎవరిని డామినేట్ చేసి ఉంటారు అనేది తెలియాలంటే ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.